హై వ్యూవర్స్, విజయ్ దేవరకొండ ఇతను సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాడా అందరికీ అంటే ఓ రకంగా అవును అని అనిపిస్తున్నా అతను ఏం మాట్లాడేంటి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట నోరు జారుతున్నాడు. అంటే వేదిక ఏదైనా కానీ అతను మాట్లాడుతున్న విధానం వచ్చేసి ఒకలాగా ఉంటుంది. ఆ వేదికను బట్టి మనం స్పందించాలి, కరెక్ట్గా మనం కన్వే చేయాలి. కరెక్ట్గా కన్వే చేయలేనప్పుడు అది రాంగ్గా మెసేజ్ వెళ్ళిపోయింది. మొన్న ఔరంగజేబుకు సంబంధించేసి తను మాట్లాడిన విధానం సభాషణకు వీడియో ఇచ్చానా. దరిద్రం ఏంటంటే ఏంటి ఔరంగజేబు సంభాజీ మహారాజుని శివాజీ మహారాజుని ఇబ్బంది పెట్టాడా, అందుకని నువ్వు ఔరంగజేబుని 2 చెంపలు కొడతావా? మరి అదే మహారాష్ట్రలో బ్రాహ్మణులు పూలేని అవమానించారు, మహాత్మా జ్యోతిబా పూలే ఆయన అవమానించారు. మరి ఆ బ్రాహ్మణులను కొట్టవా అంటూ అసలు సందర్భం లేని టాపిక్ని పట్టుకొచ్చి ఇతని మీద వీడియోలు పెట్టారు కొంతమంది. ఎవర్రా ఇల్లంతా అనుకుంటూ ఉన్నా. ఈలోపు ఒకళ్ళు వచ్చారు. ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం ఆ గిరిజనులు అడ్డదిడ్డంగా కొట్టుకున్నట్టు ఒకళ్ళని చంపుకున్నట్టు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏంటి మన మీద పడ్డారు, అంత ధరగా మనల్ని చంపడం ఏంటి, అసలు ఆ సెన్స్ ఉందా లేదా అన్నట్టుగా మాట్లాడాడు. ఇతని ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ తెగలుగా విడిపోయి సమూహాలుగా విడిపోయి వాళ్ళని కొట్టుకొని చంపుకుంటూ ఉంటారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిందంటే ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు చదువు సంజయ్ ఉంది, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నా కానీ ఇప్పుడు ఎందుకు ఎలా ఉన్నారని చెప్పేసి అతను విజయ్ దేవరకొండ ఇంటెన్షన్. బట్ ఇది ఎలా, గిరిజనులకి బుర్ర ఉండదు అన్నట్టు, గిరిజనులకి బేసిక్ కామన్ సెన్స్ ఉండదు అన్నట్టు, వాళ్ళు కొట్టుకొని చంపుకుంటారు అన్నట్టు ఈ విజయ్ దేవరకొండ మాట్లాడాడు. మాకు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి లాల్ చౌహాన్ సమ్ ఎవరు కేసు పెట్టాడు. దాన్ని పోలీసులు వచ్చేసి మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాంలే అన్నారు. ఈలోపు విజయ్ దేవరకొండ టీంకి చెప్పినట్టున్నారు. ఇక విజయ్ దేవరకొండ తలబట్టుకున్నాడు. ఏంద్రా ఇది, నేను ఏం మాట్లాడాను, ఏం జరిగింది క్రాస్ చెక్ చేసుకొని, అరే నేను అసలు మాట్లాడతాం మానేయలేమని చెప్పేసి అనుకున్నాడు. పాపం చెప్పేశాడు. సోదరులారా అంటూ డీర్ బ్రదర్స్ అని పెడుతూ, నేను ఎవరిని దయచేసి ఒక చిన్న మాట అనని కూడా నేను అనుకోలేదు, నా మాటలు బాధిస్తాను క్షమించండి. నేను అక్కడ ఒక సమూహాలు గ్రూప్స్ అన్నట్టుగా చెప్దాం అనుకుంటే మరి ట్రైబల్స్ అన్నట్టుగా వచ్చేసింది. పూర్వకాలం నుంచి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమూహంలాగా ఫామ్ అయిపోయి ఒకరిని కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటారు. అదేమంటే రాజ్యం కోసం అంటారు, ప్రాంతం కోసం అంటూ ఉంటారు, లేదా మా ఆచారాల కోసం అంటారు. అలా అప్పుడు చంపుకుంటానంటే అర్థం ఉంది, ఇప్పుడు ఎందుకు అలా చంపుకుంటానని చెప్పేసి అన్నాను తప్ప గిరిజనులను అవమానించాలని కాదు, నాకు గిరిజనుల పట్ల గౌరవం ఉందని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం ఎక్కడ ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము, సందర్భం ఏంటి, సమయం ఏంటి, ఇది తెలుసుకొని మనం మాట్లాడితేనే ఎప్పుడైనా మనకి గౌరవం, మనల్ని ఎవడు కూడా ఏమీ అనలేడు. అదర్వైజ్ ప్రతి ఓడికి మనం టార్గెట్ అయిపోతాం. సో బీ కేర్ఫుల్.